హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అఖిల వ్లాగ్స్. ఈరోజు చూసారు కదా సర్వపిండి ఎమ్మిగా క్రిస్పీ సర్వపిండి నేనైతే చూపించబోతున్నాను రెసిపీ. సో బియ్యం పిండిలో మనము ఉప్పు, కారం, పసుపు అండ్ కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు అండ్ పల్లీలు కూడా, వేయించిన పల్లీలు, శనగపప్పు, ఉల్లిగడ్డ, ఉల్లాకు కూడా వేసుకుంటే ఇంకా టేస్ట్ సూపర్గా ఉంటుంది. సో ఇలా అన్నీ వేసేసుకొని కలిపేసుకొని ఇలా ముద్దలాగా చేసుకొని మనం చపాతీ పిండిలాగా మరీ గట్టిగా కాకుండా మామూలుగా చేసుకోవాలి. సో తడిపేసుకొని పెట్టుకున్న తర్వాత మనం ఇలా అయితే ఒక బాండీ తీసుకొని దానికైతే ఆయిల్ రాసి ఈ పిండిని తీసుకొని ఆ బాండీకి ఇలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకోవడం వల్ల మీకైతే పల్చగా వస్తుందన్నమాట. బాగా లావుగా కాకుండా బాగా పల్చగా ఉంటుంది. అప్పుడైతే మీకు క్రిస్పీగా చాలా బాగుంటుంది. సో ఇదైతే మన అమ్మమ్మల నానమ్మల కాలం నుంచి మన తెలంగాణలో అయితే ఫేమస్ సర్వపిండి అనేది. నాకైతే చాలా ఇష్టం. ఒకసారి అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. చూసారు కదా ఎంత బాగుందో. ఇన్ని ఆనియన్స్, మళ్ళీ నువ్వులు ఇలా తగులుతుంటే చాలా బాగుంటుంది.